ప్రైజ్ ది లార్డ్. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చాలాసార్లు లోకంలో మనుషుల మీద మనం ఆశ పెట్టుకుంటాం. మనకున్నటువంటి డబ్బు మీద, పిత్రార్జితాల మీద ఆశ పెట్టుకుంటాం. మనకున్నటువంటి ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద బాగా ఆశ పెట్టుకుంటాం. నేను ఇంత పెట్టుబడి పెట్టాను కదా, నాకు ఇంత లాభం వస్తుందిలే అనుకుంటాం. మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు నాకు మేలు చేస్తారులే అవసరమైతే అనుకుంటాం. కండబలాన్ని, అండబలాన్ని చూసుకొని ఆనందపడిపోతూ ఉంటాం. కానీ నేటి దినాల్లో మనం చాలామంది జీవితాలు చూస్తున్నాం. వాళ్ళ చదువులు, వారి ఉద్యోగాలు, వారి జ్ఞానము, వారి టాలెంట్, వారి బంధుమిత్రులు, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు వారిని నట్టేట ముంచేస్తున్నాయి. వారికి నిజంగా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు అవి ప్రక్కకు వెళ్ళిపోతున్నాయి. అయితే బైబిల్ చెప్తుంది, యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన యొద్ద కృప దొరుకుతుంది. యెహోవా ఎవరు? భూమికి ఆకాశానికి దేవుడు, నిన్ను కలుగు చేసిన సృష్టికర్త ఆయన. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన ఈ ఆశను వమ్ము చేసే దేవుడు కాదు. ఆశ పెట్టుకోవడం అంటే నమ్మిక పెట్టుకో. ఆయనని ఎప్పుడు చేయి విడిచిపెట్టడు. నీ కుటుంబ జీవితంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ జీవిత విషయంలో, నీ మార్గంలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ప్రస్తుతం నువ్వు ఏ బాధలో ఉన్నావో తీసుకొచ్చి ఆ బాధ అంతా ఆయనకు అప్పగించుకో. నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన ఇస్తాడు. ఆదరణ నీకు ఇస్తాడు. క్షేమాన్ని నీకు ఇస్తాడు. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన ఉంది, విడుదల ఉంది. నీకున్న ప్రతి సమస్యలకు విడుదల ప్రభు దగ్గర ఉంది. నీకున్న ప్రతి రోగానికి మందు ఆయన దగ్గర ఉంది. నువ్వు అనుభవిస్తున్న ప్రతి వేదనకు, మనో సమస్యలకు, మనోవేదనలకు ఆయన దగ్గర పరిష్కారం ఉంది. నమ్ముకుంటావా ఆయనను? ఆయన దగ్గరకు వచ్చి ఎంతోమంది ఆదరణ పొందారు. ఎంతో దుఃఖంలో, ఎంతో వేదనలో, ఆశ లేకుండా ఆశలన్నీ అడియాశలైపోయిన వారు ఎంతోమంది ప్రభు దగ్గరకు వచ్చి వారి ఆశలు చిగురింప చేసుకున్నారు. బైబిల్ గ్రంథంలోనే కాదు, ఈ రోజు వరకు చరిత్రలో కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రభు దగ్గరకు వచ్చి ఎంతో ఆదరణ పొందుతున్నారు. నువ్వు కూడా పొందు, కూడా ఆయన దగ్గరికి రా. నేను పుట్టు క్రైస్తవుణ్ణి, మా నాన్నగారు బిషప్, మా అమ్మగారు అలా అని నువ్వు వెనకాల వారి యొక్క గొప్పతనాలు చెప్పుకుంటే నీకే ప్రయోజనం కలగదు. కానీ నీకు నువ్వుగా దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని కార్యాలు చూస్తావు, దేవుని ఆశీర్వాదాలు చూస్తావు, దేవుని గొప్పతనాన్ని నీ జీవితంలో పొందుకుంటావు. అది ఏ విధమైన పరిస్థితి అయినా నీ జీవితంలో దేవుడు మార్చగలిగిన వాడు కాబట్టి నీ స్థితిని నువ్వు మార్చుకోగలుగుతావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ మీద ఆశ పెట్టుకున్న వారు ఎవరు కూడా సిగ్గు నొందలేదు, చేయి విడవబడలేదు. ప్రభువా, నీ బిడ్డల జీవితంలో కూడా నీ మీద ఆశ పెట్టుకొని నీ నుండి వచ్చే కృపను పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.